వివేకానందుని తల్లి ఆయనను ఎందుకు పరీక్షించాలని అనుకుంది? భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాలన్నింటిలో వివేకానందుని ప్రభ ఇప్పటికీ అఖండంగా వెలుగుతోంది. ఆయన చికాగో పర్యటన మొదలుగాగా దేశాలలో హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటారు. మొట్టమొదటిసారిగా వివేకానందుడు విదేశ పర్యటనకు వెళ్లే ముందు తనకు జన్మనిచ్చిన తల్లిని దర్శించుకున్నాడు. అప్పుడు ఆమె వివేకానందుడిని ఈ మహత్కార్యానికి అర్హత కలిగిన వాడా కాదా అని పరీక్షించింది. ప్రపంచం మొత్తాన్ని ఉత్తేజితం చేసే తేజోమయుడు, ఆదర్శమూర్తి అయిన వివేకానందుడు ఆ తల్లికి బిడ్డడే కదా. వివేకానందుడు మొదటి విదేశీ పర్యటనకు ముందు తన తల్లిని దర్శించుకున్నాడు. ఆమె చేతి వంటను సంతృప్తిగా భుజించాడు. కమ్మని వంటను, అమ్మ ప్రేమను ఆస్వాదించాడు. భోజనం చేసిన తర్వాత ఆమె వివేకానందుని చేతికి కొన్ని పళ్లను, వాటిని కోసుకుని తినడానికి ఒక చాకుని ఇచ్చింది. ఆయన తినడం పూర్తవగానే చాకుని అందించమని అడిగింది. ఆయన తన దగ్గర ఉన్న ఆ చాకుని తల్లి చేతికి అందించాడు. అప్పుడు ఆమె, కుమారా, నువ్వు నా పరీక్షలో నెగ్గావు. ఇక నిరభ్యంతరంగా హిందూ ధర్మ ప్రచారం కోసం విదేశాలకు వెళ్ళు అంది. ఆమె పెట్టిన పరీక్ష ఏమిటో, తాను ఎలా గెలిచాడో కూడా వివేకానందునికి అర్థం కాలేదు. వివేకానందుని తల్లి ఆయన ఆదర్శాలను నమ్మిన ప్రజలకు న్యాయం చేస్తాడో లేదో అని పరీక్షించాలనుకుంది. వివేకానందుడు ఆమెకు చాకుని అందించేటప్పుడు పదునుగా ఉన్న వైపు తాను పట్టుకుని పిడిని ఆమె చేతికి అందించాడు. అక్కడ ఆయన తన వారికి చిన్న కష్టం కూడా కలగకూడదనే ఉద్దేశం ఆ తల్లి అర్థం చేసుకుంది. తాను కష్టపడ్డా సరే తనతోటి వారిని జాగ్రత్తగా చూసుకునేవాడు నిజమైన మార్గదర్శకుడు. ఆయన నాయకత్వ లక్షణం, ఆదర్శ స్వభావం ఆ చిన్న సందర్భంతో ఆమె నిరూపించింది. కష్టాలు తాను అనుభవించడానికి సిద్ధపడి తోటివారిని రక్షించేవాడు నాయకుడు, మార్గదర్శకుడు. మన మాటల కన్నా మన నడవడి, మనం చేసే చిన్న చిన్న పనులే మన స్వభావాన్ని తెలుపుతాయి. ఒకవేళ వివేకానందుని తల్లి ఆయనకు ముందే తాను పరీక్షించాలనుకుంటున్నట్లు చెప్పి ఉన్నా ఆయన ఆమె పరీక్షలో నెగ్గేవాడు. అప్పుడది కేవలం ఆయన గెలిపి అయ్యేది. ఇలా మనందరికీ ఒక గొప్ప పాఠం అయ్యేది కాదు. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.